ఉదయం సూర్యుడు ఉదయించేలోపే లేచి తలపై కూరగాయల బుట్ట మోసుకుని గ్రామ వీధుల్లో తిరిగే అమ్మాయి పేరు లక్ష్మి. ఆమె కుటుంబం చాలా పేదది. తండ్రి అనారోగ్యంతో మంచాన పడ్డాడు. తల్లి కూలి పనులు చేసేది. ఇంటి పరిస్థితుల వల్ల లక్ష్మి 10వ తరగతి తర్వాత చదువు ఆపి కూరగాయలు అమ్మడం ప్రారంభించింది. అయితే ఆమె మనసులో మాత్రం ఒక పెద్ద కల ఉండేది. ఒకరోజు నేను పెద్ద అధికారి కావాలి, పేదల కష్టాలు తీర్చాలి అనేది ఆమె ఆశయం. కూరగాయలు అమ్ముతూనే దొరికిన ప్రతి పుస్తకం చదివేది. పాత వార్తాపత్రికలు సేకరించి చదివేది. ఎవరు పారేసిన పుస్తకాలైనా తీసుకుని జాగ్రత్తగా దాచుకునేది. కొన్ని సంవత్సరాల తర్వాత లక్ష్మికి రమేష్ అనే వ్యక్తితో పెళ్లి జరిగింది. మొదట్లో అంతా బాగానే అనిపించింది. కానీ కొద్ది రోజుల్లోనే రమేష్ అసలు స్వభావం బయటపడింది. నువ్వు కూరగాయలు అమ్మే అమ్మాయి, నీకు ఐఏఎస్ అవ్వాలనే కలా? అది నీ వల్ల కాదు అంటూ ఆమెను ఎగతాళి చేసేవాడు. అయితే ఆమె మనసులో మాత్రం ఒక పెద్ద కల ఉండేది. ఒకరోజు నేను పెద్ద అధికారి కావాలి, పేదల కష్టాలు తీర్చాలి అనేది ఆమె ఆశయం. కూరగాయలు అమ్ముతూనే దొరికిన ప్రతి పుస్తకం చదివేది. పాత వార్తాపత్రికలు సేకరించి చదివేది. ఎవరు పారేసిన పుస్తకాలైనా తీసుకుని జాగ్రత్తగా దాచుకునేది. లక్ష్మి మాత్రం ప్రశాంతంగా, ప్రయత్నిస్తే అసాధ్యం ఏమీ ఉండదు అనేది. అది విన్న రమేష్ మరింత కోపంతో, నీ ముఖం చూసుకుని మాట్లాడుకో, నువ్వు జీవితాంతం కూరగాయలే అమ్మాలి, అధికారి అవ్వడం సినిమాల్లోనే జరుగుతుంది అంటూ అవమానించేవాడు. అది విన్న రమేష్ మరింత కోపంతో, నీ ముఖం చూసుకుని మాట్లాడుకో, నువ్వు జీవితాంతం కూరగాయలే అమ్మాలి, అధికారి అవ్వడం సినిమాల్లోనే జరుగుతుంది అంటూ అవమానించేవాడు. అంతటితో ఆగలేదు. బంధువుల ముందు, గ్రామస్తుల ముందు ఆమెను చిన్నచూపు చూసేవాడు. ఒకరోజు అందరి ముందు, ఇది ఐఏఎస్ అవుతుందట అని నవ్వడంతో అక్కడున్నవాళ్లలో చాలామంది కూడా నవ్వేశారు. ఆ రోజు లక్ష్మి హృదయం ముక్కలైంది. కాని ఆమె కల మాత్రం విరగలేదు. కొంతకాలానికి పరిస్థితులు మరింత దిగజారాయి. రమేష్ ఆమెను ఇంటి నుంచి వెళ్లగొట్టాడు. నా ఇంట్లో ఉండాలంటే చదువు అనే మాట మర్చిపో, లేదంటే వెళ్ళిపో అన్నాడు. లక్ష్మి కన్నీళ్లతో ఆ ఇంటిని వదిలి తల్లి దగ్గరకు వెళ్ళింది. మళ్లీ కూరగాయలు అమ్మడం మొదలుపెట్టింది. పగలు మార్కెట్లో శ్రమ, రాత్రి చదువు. విద్యుత్ లేకపోతే వీధి దీపం కింద కూర్చుని చదివేది. ఆకలితో ఉన్న రోజులు ఎన్నో. పరీక్ష ఫీజు కట్టడానికి తన బంగారు చెవిపోగులు కూడా అమ్మేసింది. మొదటి ప్రయత్నంలో యూపీఎస్సీ పరీక్షలో విఫలమైంది. గ్రామంలోని కొందరు, చెప్పాం కదా, నీ వల్ల కాదని అన్నారు. రెండోసారి కూడా విజయం రాలేదు. అయినా లక్ష్మి వెనక్కి తగ్గలేదు. ఓటమి అంటే ప్రయాణం ఆగిపోయిందని కాదు, ఇంకా బలంగా ప్రయత్నించాలనే సంకేతం అని తనకు తానే ధైర్యం చెప్పుకుంది. మూడో ప్రయత్నం కోసం మరింత కష్టపడింది. ప్రతిరోజు 12 నుంచి 15 గంటలు చదివేది. దేశ చరిత్ర, రాజ్యాంగం, ఆర్థిక వ్యవస్థ, సామాజిక సమస్యలు అన్నింటినీ లోతుగా అభ్యసించింది. చివరకు ఫలితాలు వెలువడిన రోజు వచ్చింది. యూపీఎస్సీ ఫలితాల్లో తన పేరు చూసిన క్షణం ఆమె కళ్లలో ఆనందభాష్పాలు వెల్లువెత్తాయి. ఆ వార్త క్షణాల్లోనే గ్రామమంతా వ్యాపించింది. ఒకప్పుడు ఆమెను చూసి నవ్వినవారే ఇప్పుడు పూలదండలు తీసుకుని అభినందించడానికి వచ్చారు. కొన్ని నెలల తర్వాత లక్ష్మికి జిల్లా కలెక్టర్గా నియామకం వచ్చింది. మొదటి రోజే ప్రజల సమస్యలు వినడానికి సమావేశం ఏర్పాటు చేశారు. అక్కడికి ఒక వ్యక్తి తలదించుకుని వచ్చాడు. అతనే రమేష్. వ్యాపారంలో నష్టపోయి అప్పుల్లో కూరుకుపోయాడు. ఒక ప్రభుత్వ సహాయం కోసం దరఖాస్తు చేసుకోవాల్సి వచ్చింది. ఆఫీసులోకి వచ్చి కుర్చీలో కూర్చున్న అధికారిని చూసి అతను ఆశ్చర్యపోయాడు. ఆ అధికారి తన మాజీ భార్య లక్ష్మి. ఆమెను చూసిన వెంటనే అతని కళ్లలో నీళ్లు తిరిగాయి. లక్ష్మీ, నేను నీ జీవితాన్ని అర్థం చేసుకోలేదు. నీ కలలను అవమానించాను. నన్ను క్షమించు అంటూ ఏడ్చేశాడు. లక్ష్మి కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా చూసింది. తర్వాత ప్రశాంతంగా నవ్వి ఇలా చెప్పింది, నన్ను అవమానించినందుకు నేను ఏడవలేదు. ఆ అవమానాన్ని విజయంగా మార్చుకోవాలని నిర్ణయించుకున్నాను. నిన్ను ద్వేషించడానికి కాదు, నా లక్ష్యాన్ని చేరుకోవడానికి నేను బతికాను. మనిషిని అతని పని లేదా పేదరికాన్ని చూసి కాదు, అతని కలలను చూసి గౌరవించాలి.
ఆమె చట్టం ప్రకారం అతని దరఖాస్తును పరిశీలించి అర్హత ఉంటే సహాయం అందేలా చర్యలు తీసుకుంది. ఆ రోజు రమేష్ తలవంచి బయటకు వెళ్లాడు. తన జీవితంలో చేసిన అతిపెద్ద తప్పు ఏమిటో అతనికి అర్థమైంది. లక్ష్మి మాత్రం తన కుర్చీలో కూర్చొని మరో పేదవాడి సమస్య వినడం ప్రారంభించింది. ఎందుకంటే ఆమెకు పదవి అంటే గర్వం కాదు. ప్రజలకు సేవ చేసే బాధ్యత. నీ పరిస్థితులు నిన్ను నిర్ణయించవు. నీ పట్టుదల, నీ కృషి, నీ కలలపై ఉన్న నమ్మకమే నిన్ను శిఖరానికి తీసుకెళ్తుంది. ఈ రోజు నిన్ను చిన్నచూపు చూసేవారే, రేపు నీ విజయానికి చప్పట్లు కొడతారు. కాబట్టి ఎప్పుడూ నీ కలలను వదులుకోకు.